పార్టీ యొక్క ఐడియాలజీ, పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీ మోడీ గారి నాయకత్వాన్ని నమ్మస్తే తప్పకుండా స్వాగతిస్తాము. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావది, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. మీ పార్టీ నా ఘర్కా నా ఘాట్కా అనే పరిస్థితి. ఇలా పార్లమెంట్లో మీ పార్టీకి ఓటేస్తే ఏ లాభం? అది మూసినది వేసేట. అది బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే ఢిల్లీ మొన్న కేసీఆర్ కొడుకు అంటున్నాడు, ఆయన ఇంకా అహంకారం తగ్గలే. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం కేసీఆర్ కొడుకు యొక్క అహంకారమే. ఇది 100% ఫ్యాక్ట్. కానీ ఇంకా మేము ఇంకా అధికారంలో అనుకుంటున్నాను. ఇంకా అహంకారం తప్పుతలేదు. ఏదైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరెక్ట్ కౌంటర్ ఇస్తలేరు. మేము ఇస్తున్నాం కౌంటర్ కాబట్టి. అధికారంలో పార్టీ కౌంటర్ ఇస్తలేదు. వాళ్ళు కలిసి ఉన్నారు ఇద్దరు. కౌంటర్ మేము ఇస్తున్నాం కాబట్టి వీళ్ళు మా మీద మందలకే పడుతున్నారు. వాళ్ళు కలిసి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తానట, పార్లమెంట్లో తెలంగాణ వాదం వినిపిస్తారట. నీ పార్టీలకు వెళ్ళి తెలంగాణ పేరునే తొలగించిన మూర్ఖత్వ పార్టీని ఇది. నీ పార్టీలకు వెళ్ళి తెలంగాణ అనేటువంటి పదాన్ని తీసేటువంటి పార్టీ నీ పార్టీ. మరి మీ అయ్యవై మహారాష్ట్రలో పోటీ చేస్తారు. ఇవాళ బీఆర్ఎస్ స్పష్టం చేయాలి, మీది జాతీయ పాట ప్రాంతీయ పాట. మీ అయ్యవై ఏం చెప్పిండు? నేను మహారాష్ట్రలో వీక్తా, నేను పంజాబ్లో వీక్తా, నేను గుజరాత్లో వీక్తా, నేను కర్ణాటకలో వీక్తా అని ఏం వీకలా ఇట్లా అన్నాడు. ఇవాళ మీ పార్టీ పరిస్థితి ఏంది? మీ ప్రాంతీయ పాట జాతీయ పాట. ఇలా పార్లమెంట్లో మీరు గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఫైదా అయింది. మీ అయ్యా తెలంగాణ ఏర్పడకముందే తెలంగాణ ఓటింగ్ జరిగేటప్పుడు మీ అయ్య ఇంట్లో అన్నాడు. కనీసం తెలంగాణ చర్చల్లో పాల్గొనలే. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం కావాలని డిమాండ్ చేయాలి పార్లమెంట్లో. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే అది మూసినది వేసినట్టే. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎలక్షన్లో గెలిపించారు, మీరు అధికారం ఇచ్చారు, చాలా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు గెలిస్తేనే ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి, ఎక్కువ అభివృద్ధి చేస్తారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తించాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇద్దరు కలిసి కూడా నిజమైన ఆలోచన వాళ్ళందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని కోరుకోవాలి. ఇది నా పర్సనల్ విజ్ఞప్తి. చాలామంది టచ్లో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టచ్లో ఉన్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అంటేనే మోడీ ఎలక్షన్స్. పార్లమెంట్లో ఓట్లు అంటేనే మోడీకి వేసే ఓట్లు అంటారు కామన్గా. ఎవరైనా ప్రజలు మామూలుగా ఏమో రాజకీయ పరిజ్ఞానం లేని, చదువుకోలేని ఏ వ్యక్తిని కూడా ఈ ఎన్నికల్లో ఎవరి ఎన్నికల్లో మోడీ ఎన్నికల్లో మోడీ కూడా ఇస్తామంటారు. ఇది గ్యారంటీ. ఇది కాబట్టి ఈ పరిస్థితిలో రెండు పార్టీల వాళ్ళు కూడా చాలామంది భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ అని చెప్పి ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి చూస్తాం. వాళ్ళంటే వాళ్ళు కమిటీ ఉంటుంది, వాళ్ళందరూ చూస్తే రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం చాలామంది చూసి ఆచరించి నిర్ణయించుకుంటారు. ఇక చాలా ధన్యవాదాలు.